సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్ తగ్గట్టు మన కాంటిజెంట్ వర్కర్స్ అంటే 4వ తరగతి ఉద్యోగులు అంటే వీళ్ళు ఏం చేశారు, సపోర్టింగ్ స్టాఫ్ అని డివైడ్ చేసి ఎట్లా అంటే కంటిన్యూర్ వర్కర్, మళ్ళీ సెక్యూరిటీ స్టాఫ్, శానిటేషన్ వర్కర్ అని డివైడ్ చేసి ఇప్పుడు మనం అందరం ఇక్కడ ఎందుకు గ్యాదర్ అయ్యాం, 33 జిల్లాల నుంచి ప్రతి ఒక్క దవాఖానా అంటే బస్తీ దవాఖానా నుంచి ఏ ఒక్క దవాఖానా నుంచి అందరూ వచ్చి ఇక్కడ మనము కమిషనర్ గారికి విన్నపిస్తున్నాం. ఏంటంటే మేము గత 4-5 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం. ఏంటంటే వీళ్ళకి 60 జీవో 2021లో వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు జీవో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మేము మన స్టేట్ నాయకత్వం ఎన్నోసార్లు విన్నపించాం, వీళ్ళకి రావాల్సిన జీవో 60 ప్రకారం 15,600 ఇవ్వాలని చెప్పి మేము ఎన్నో పోరాటాలు చేస్తాం. కానీ గత వారంలో వచ్చిన జీవో ప్రకారం వీళ్ళకి 64 జీవో ప్రకారం కంటింజెంట్ వర్కర్ లాగా పెట్టి వాళ్ళకి 10,400 ఇస్తారు. అంటే ఇప్పుడు ఇది ఎక్కడ పోతుందో అర్థమవుతలేదు. ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ 11,000 జీతం తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, 10,500 జీతం తీసుకున్న వాళ్ళు ఉన్నారు, అంటే వాళ్ళకి 8,000 తీసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు తగ్గించి 100 రూపాయలు తగ్గించి ఇస్తారా? మేము ఇది కాదు మేము అడిగింది. మేమన్నది అంటే సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని చెప్పి అడిగాం. అది ఇంప్లిమెంట్ చేయట్లేదు. లేకున్నా గవర్నమెంట్ ఇచ్చిన 2021లో 60 జీవో ఇచ్చింది, దాన్ని 15,600 వీళ్ళందరికీ ఇవ్వాల్సిందా కోరుతున్నాం. లేని పక్షంలో 33 జిల్లాల్లో పనిచేస్తున్న వంటి దవాఖానలో అన్ని సెక్యూరిటీ స్టాఫ్ తాళా లోపాలు చేయాలంటే వీళ్ళే, ఊడవాలంటే వీళ్ళే, వాటర్ పెట్టాలి, మెడికల్ ఆఫీసర్కి ఏ పని చేయాలో మెడిసిన్ తీసి పక్క పెట్టాలన్నా ఇలాంటి ఉద్యోగులే. 4వ తరగతి ఉద్యోగులు బలహీన వర్గాలు, బలిగిన వర్గాలు. వీళ్ళు పెద్ద గొప్ప వాళ్ళు ఏం కాదు. వీళ్ళు ఈ జీతంతో వీరు జీవనాధారం సాగిస్తారు. ఈ 10,000 జీతంతో వాళ్ళ పిల్లలు వాళ్ళు ఏం చదివిస్తారు, ఏం తింటారు? అంటే ఇప్పుడు నిత్యావసర వస్తువులు పెరగట్లేవా? నిత్యావసర వస్తువులు అప్పుడు ఇచ్చిన జీతం 10,000 ఇప్పుడే ఉన్నాయా? ఇప్పుడు కందిపప్పు ఎంత ఉంది, పెట్రోల్ ఎంత ఉంది, బియ్యం ఎంత ఉంది, పెరగట్లేవా? అట్లనే వీళ్ళకు కూడా వేతనాలు సవరించాలి. జియో 60 ప్రకారం 15,600 ఇవ్వాలి. లేని పక్షంలో ఈ ఉద్యోగులందరినీ కలుపుకొని ఏఐటీసీ నుంచి మేము పెద్ద పోరాటాలు చేస్తాం. లేకపోతే దవాఖానాలన్నీ బంద్ చేసి కూడా హాస్పిటల్ ముందే మేము నిరాహార దీక్ష చేస్తాము. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. కమిషనర్ గారికి మేము విన్నపిస్తాం ఏంటంటే, అమ్మ మేము ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇచ్చాం, ఎన్నో కమిషనర్లకు మేము మా గోడను చెప్పుకున్నాం, కానీ ఎక్కడ మాకు 4వ తరగతి ఉద్యోగానికి న్యాయం జరుగుతలేదు. మీరన్నా కొత్తగా వచ్చారు, మా సమస్యలు తెలుసుకొని మాకు ఆ జీవో సవరించి 15,600 ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. థ్యాంక్ యూ ఆల్. ఇటు బాలసుబ్రహ్మణ్యం ధన్యవాదాలు తెలియజేస్తూ కలితనే అక్కడ ఉన్నటువంటి 4 వెహికల్ దాంతో పాటు 4 పోవాలి, ట్రీట్మెంట్ జరగాలి. ఆ వెహికలే కదలకపోతే ఆ ట్రీట్మెంట్ మొత్తం కూడా ఆగిపోయేటువంటి సందర్భం ఉంది. కాబట్టి దానికి మనం కాదు బాధ్యత. ఆర్బీఎస్కేలో పనిచేస్తున్నటువంటి వెహికల్ డ్రైవర్స్ ఓనర్స్ వాళ్ళకి కానీ బిల్లుడు చేయకపోతే వీళ్ళు చేస్తారు. జీతం ఏ నెల జీతం కూడా కాదు, వాళ్ళ వెహికల్ కూడా కావాల్సినటువంటి డబ్బులన్నీ కూడా పెట్టుకుంటే ఇప్పుడు వెహికల్స్ కూడా అవసరమైతే ఈఎంఐ లెక్క వాళ్ళు తీసుకుపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రభుత్వం గారు చొరవ తీసుకొని వాళ్ళ సమస్యలు వెంటనే పరిష్కారం చెప్తే తప్పకుండా జరగబోయే పరిణామం అనేది ప్రభుత్వమే ఆలోచించాలి. అట్లాగే కాంటిజెంట్ వర్కర్స్ సంబంధించినటువంటి 4th క్లాస్ 4వ తరగతి ఉద్యోగులు ఎన్హెచ్ఎంలో పనిచేస్తున్నటువంటి ఈ 2 ఉద్యోగులు కూడా చాలా క్రియాశీలమైనటువంటి ఉద్యోగులు. తాళం వేసేది వీళ్ళే, తాళం తీసేది వీళ్ళే, అక్కడ ఉండేది వీళ్ళే, దాన్ని భద్రపరిచేది వీళ్ళే. ఆ పిఎస్సీలు లేదంటే అన్ని కూడా బంద్ చేసేటువంటి సందర్భం వస్తుంది. వాటన్నిటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ప్రభుత్వానికి గతంలో కూడా అనేక సందర్భాలు చెప్పడం జరిగింది. అసలు కార్మికులు అంట కడతారు. ప్రతి ఒక్కటి ఏ ప్రోగ్రాం వచ్చినా ముందు ఆర్బీఎస్కే బంధం పిలుస్తారు. మాకు 6 నెలల నుంచి జీతాలు లేవు. జీతాలు లేక మాకు ఇళ్ళ గడవడానికి చాలా కష్టమవుతున్నది. పుస్తేలు అమ్మినాము, మళ్ళీ మా నానా విధాల తంటలు పడైనా పనులు నడిపిస్తున్నాము. మాకేమంటారు అంటే డిఎంహెచ్ఓ దగ్గరకు పోతే పైనుంచి రాలేమంటారు, పైనుంచి పోతే మినిస్టర్ నుంచి రాలేమంటారు. ఎవరిని అడిగినా మాకు రెస్పాండ్ అవుతలేరు. మాకు ఇల్లు గడవాలని చాలా కష్టమవుతుంది. స్కూల్లో పిల్లలను స్కూళ్ళ నుంచి బయటికి దొప్పేస్తున్నారు. దొప్పేసినా మేము కాలేళ్ళు మొక్కాడ పెడుతున్నాం. మాకు జీతాలు లేక చాలా ఇబ్బంది అవుతున్నది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మాతోటి పనిచేసేది డ్రైవర్, డాక్టర్లకు, మళ్ళీ ఏఎన్ఎంలకు, ఫార్మసిస్టులకు అందరికీ నెల జీతాలు పడతాయి. మేమే పోయి తీసుకుపోతాం, మేమే ఎక్కించుకపోతాం, వాళ్ళని మేమే తెచ్చి తీస్తాం. కానీ వాళ్ళ నెల పడితే మాకు ఎందుకు కూడా ఎట్లా అంటే పైనుంచి రాలేదు అంటారు. ఎవరిని అడిగినా పైనుంచి రాలేదు అంటారు. మేము ఎట్లా కట్టుకోవాలి? మా జీతాలు రాకపోతే మేము ఎట్లా ఇల్లు గడవాలి? ఏ దానికి ఆర్బీఎస్కే డ్రైవర్, ఆర్బీఎస్కే ప్రతి ఒక్క ప్రోగ్రామ్ మినిస్టర్ గారిని కలిసిన ఇవాళ సార్గిన మాకు స్పందించలేడు. తొందరగా మాకు బిల్లులు వేస్తానని నేను కోరుతున్నాను. ధన్యవాదాలు. 6 నెలలు, మిగతా వేరే జిల్లాలలో 11 నెలలు, కమ్సే 11 నెలల బిల్లులు ఆర్బీఎస్కే వాహనాల బకాయిలు ఉన్నాయి. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈజీలు పోసుకోలేక, పిల్లల స్కూల్ ఫీజులు కట్టుకోలేక, ఈఎంఐలు కట్టుకోలేక, పిల్లల పుస్తకాలు